చూస్తే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపారు జస్టిస్ నరసింహారెడ్డి. విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ కోరారు. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ నెల 30 వరకు సమయం కోరారు కేసీఆర్. కానీ అందుకు కమిషన్ ఒప్పుకోలేదు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు పంపారు జస్టిస్ నరసింహారెడ్డి. విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ కోరారు. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ నెల 30 వరకు సమయం కోరారు కేసీఆర్. కానీ అందుకు కమిషన్ ఒప్పుకోలేదు. ఇంకా ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, కేసీఆర్ అందిన నోటీసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ సమయం కోరినందుకు కమిషన్ ఒప్పుకోలేదని తెలుస్తుంది. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని అంశాల మీద ఆయన విచారణ కమిషన్లు కూడా వేశారు. సో దానిలో భాగంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం మీద అసెంబ్లీ వేదికగా ఒక కమిషన్ ని కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ని విద్యుత్ కొనుగోలులో అవకతవకలు, అలానే యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి మీద ఆయన గడిచిన కొన్ని రోజులుగా బహిరంగంగానే వివరాలను కూడా సేకరిస్తున్నారు. సో ఇప్పటికే ట్రాన్స్కో జెన్కో సిఎన్ఎండిగా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు కమిషన్ ముందర హాజరై సో ఈ కేసుతో ముఖ్యంగా ఈ అంశం పట్ల తన పాత్ర విషయంలో కూడా ఆయన కొన్ని వివరాలను కూడా ఆయన ఇచ్చారు. సో గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాను పనిచేశానని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు ఇప్పటికే చెప్పారు. సో ఇంకా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అలానే భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తోంది. దీనికి సంబంధించి వివరాలను కూడా ఇప్పటికే సేకరించింది. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిన దాదాపుగా 1000 మెగావాట్లకు సంబంధించి 1250 కోట్ల రూపాయలను వెచ్చించి డిస్కంల ద్వారా విద్యుత్తుని తీసుకున్నటువంటి నేపథ్యంలో సో దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ని కమిషన్ ముందర విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆయనకు ఆదేశాలు పంపింది. సో దానిలో భాగంగా గడిచిన కొన్ని రోజులుగా ఇటు లోక్సభ ఎన్నికలు కానీ ఇతరత్ర ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో సో జూలై 30 వరకు తనకు సమయం కావాల్సిందిగా కూడా కేసీఆర్ కోరారు. అయితే కమిషన్ సో ఈ నెల 15 లోపుగా ఖచ్చితంగా కమిషన్ ముందర హాజరు కావాల్సిందే. సో ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అలానే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అలానే భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అవినీతి అంశం మీద కూడా కేసీఆర్ పాత్ర విషయంలో వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో సో కేసీఆర్ ఖచ్చితంగా ఈ విచారణకు కమిషన్ ముందర హాజరు కావాల్సిందని చెప్పి ఇప్పటికే నోటీసులు పంపించినటువంటి నేపథ్యంలో మరి ఈ నెల జూన్ 15న కమిషన్ ముందర కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటి మాత్రం కొంత సస్పెన్స్ గా మారింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.